సరే ఇంకొకటి కూడా చెప్తే గనక వెంకటేశ్వర స్వామిని కూడా అవమానించడం, ఇంతకుముందు మాటలు మాట్లాడడము జరిగింది. సో, ఇప్పుడు చాలా మంది ఆ వీడియోస్‌ని ట్రోల్ చేయడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారు ఎవరు బతికినట్లు లేదు అని జెప్పేసి ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. మీరేమంటారు? వెంకటేశ్వర స్వామి జోలికి కూడా వెళ్లారు. కలియుగం దైవం గురించి కూడా అలా మాటలు మాట్లాడుతున్నారు అంటే, అసలకి ఇంకా అంటే హిందువుల గురించి ఏది మాట్లాడినా ఎవరు ఏం చెయ్యరనే ఒక ఇదా? ఆ! రైట్. అతను ఎందుకలా మాట్లాడుతున్నాడంటే, వాడి పేరు హిందూ అని చెప్పుకొని మాట్లాడతాడు అదోకటి. అతనొక్కడే కాదు సుమా! అమ్మా! అతనొక్కడే కాదు. హ్మ్. ఈ బ్యాచ్ అదే. హ్మ్. ఇప్పుడు వాడెవడో రామాయణం గురించి చాలా చండాలంగా ఏఐలో ఏదో వీడియో పెట్టాడు. ఆ ఛానల్ పేరు 'సత్యాన్వేషణ ట్రూత్' అని ఉంటది. ఆడి పేరు చెప్పుకోడు. ఎందుకని? ఆడి పేరు ఉదయ్ భాస్కర్, రాంబాబు, సుబ్రహ్మణ్యం. ఆళ్ళ నాన్న పేరు వెంకటేశ్వరరావు. ఎందుకని? ఈ క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళంతా ఎవరికి పుట్టారు? హిందువులకే. సర్టిఫికెట్‌లో ఏముంటది? హిందువే. వాళ్ళ అమ్మ నాన్న పేరు హిందువే. జస్ట్ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకొని, సొసైటీని మోసం చేసేటువంటి దరిద్రులే ఈ గొర్రెలు. సో, మీకు ఉదాహరణ ఏంటంటే, మొండితోక సుధీర్ అని ఒకడు. వాడు కృష్ణా జిల్లా వాడే. వాడు తిరుమలకొచ్చి ఒక 10 ఏళ్ల క్రితం ఎప్పుడో, వాడక్కడ అఖిలాండం అని ఉంటది కదా! కొబ్బరికాయలు కొడతాం. హనుమంతుడు, బేడాంజేశాడు. అక్కడ నిలబడి హ్మ్. త్వరలో ఆ గుళ్ళో వెంకటేశ్వరాన్ని తీసేత్తాం. అది సాతాను. త్వరలో మా ఎండిపోయిన శవం యేసుని పెట్టేత్తాం. యూట్యూబ్‌లో ఉంటది. ఆడి పేరు మొండితోక సుధీర్. మనం ఏమనుకుంటాం? సుధీర్ అంటే హిందూ అనుకుంటాం. అన్వేష్ అంటే హిందూ అనుకుంటాం. సతీష్ అంటే హిందూ అనుకుంటాం. వీళ్ళు నామమాత్రంగా పైన మాత్రం వేషం. లోపలంతా విషం. పైన వేషం, లోపల విషం. ఇప్పుడు ఏ హిందూ అయినా ఆ చర్చి పడగొట్టేసి లోపల రాములు వారిని పెట్టేద్దాం అంటాడా? ఉన్న గుళ్ళే చూసుకోవడానికి ఖాళీ లేదు కదా! అప్పుడు మొండితోక సుధీర్ అనేవాడు అలా ఎందుకు అన్నాడు? దానికి ఆన్సర్ చెప్తాను. ఒరేయ్ బుక్ తేరా. బుక్. అందులో ఏముంది బుక్కు? బ్యాగ్‌లో ఉందా? ఆ బ్యాగ్‌లో? పైన వెళ్ళు పో తీసుకురా. పెద్ద బ్యాగ్‌లో పో. ఆ బుక్‌లో ఏముందంటే బైబిల్‌లో వారి దేవతా విగ్రహములని బొత్తిగా పాడు చేయవలెను. వాటిని కాల్చవలెను. హ్మ్. వారి పట్టణాలను నాశనం చేయవలెను. ఎవరైనా సరే యేసుని, యెహోవాని కాకుండా వేరే వాళ్ళకి పూజ చేద్దాం రమ్మని చెప్తే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపవలెను. ఆ! పరిశుద్ధం. ఇదే పరిశుద్ధం. కొట్టి చంపేయాలంటమ్మా. మరి ఎవడన్నా చర్చికి రండి మనం ఏం చేయాలంటాం? మనకు అలాంటి లక్షణాలు ఏం లేవు. నువ్వు ఆడపిల్లవు గదా! నువ్వు బండి మీద ఎళ్తున్నావనుకో తల్లి, బండి మీద ఎళ్తున్నావు. గుడొచ్చిందనుకో ఎలా దండం పెడతావు చూపించు? అయ్ ఇంకోలా కదా! ఆడపిల్లలది ఇది గదా! అవునా? అదే గదా! తీరా ద్వితీయోపదేశ కాండం నుంచి. మనకి చర్చి కనపడినా, మసీదు కనపడినా మన ఆడపిల్లకి దండాలు తల్లి అనేత్తారు. మనకి పట్టింపులు లేవు. అవునా? మనకు అందరూ కావాలి. మసీదులో ఉన్నా పర్లే, చర్చిలో ఉన్నా పర్లేదు. మనం సర్వే జన సుఖనో భవ. అది మన కాన్సెప్ట్. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న. నీకు ఏ దేవుడు ఇష్టం? సాయిబాబా. హ్మ్. ఈవిడికేమో కృష్ణుడు ఇష్టం. ఈవిడికేమో రాముడు ఇష్టం. వాడికి అభిషేకం ఇష్టం. నష్టమేం లేదు. మనం ఎవరిష్టం ఆళ్ళదండి అంటావా? అంటాం. ఇప్పుడు నువ్వు నమ్మిన దేవుడిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు. చెప్పగలవా లేదా? చెప్తాను. ఈ మాట మసీదులో చెప్పించోసారి. అల్లాని నమ్మకపోయినా పర్వాలేదు. చెప్పిత్తవా? యేసుని నమ్మకపోయినా పర్లేదు. చెప్పిత్తవా? అందుకే నా చెప్పులు ఎంతో తెలుసా కాస్ట్ నీకు? చెప్పులు గొడవ ఎందుకొచ్చిందిప్పుడు? అన్ని మతాలు సమానం అంటే వాడతానని చెప్పడానికి. 700 అన్ని మతాలు సమానం నిరూపిస్తే 10,00,000 తెలుసా నీకు? ఓసారి చూడు నాన్న. లోకా 12 అధ్యాయం 51-53 వరకు. నేను భూమి మీదకు అగ్ని అయి వచ్చితిని, విరోధం పెట్టవచ్చితిని. మత్తయి 10:34. నేను భూమి మీదకు సమాధానం వచ్చిందని తలంచవద్దు. ఖడ్గమనే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని, వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుని. ఒక మనిషిని ఇంటివారే వారికి శత్రువులగుదురు. అది ఇందాక నేను చెప్పాను పాస్టర్
కానీ మా నాన్నగారు చచ్చిపోతే ఏం చేయాలి అంటే, ఏముంది వాళ్ళు ఏదో తగలబెడతారో నువ్వేం పట్టించుకోవద్దని చెప్పాడు. మనకేం చెప్పారు? మాతృదేవో భవ. పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. కాబట్టి నువ్వు గమనించు. బైబిల్ పట్టుకున్న వాడికి దేశభక్తి ఉండదు. దైవభక్తి అనే ముసుగులో ఉంటాడంతే. సో, అంటే నాకొక అర్థం గానిది ఎప్పుడు క్వెషన్ కూడా, ఇప్పుడు క్రీస్తవులు మీరు చెప్పిన క్రైస్తవులు వాళ్ళు ప్రేయర్ చేసుకుంటే గనక, అది వాళ్ళ మతం మీదున్న అభిమానం అంటారు. లేదు మిగతా ముస్లిమ్స్ కనుక వాళ్ళు ప్రేయర్ చేసుకుంటే వాళ్ళకున్న అభిమానం అంటారు. కానీ హిందువులు గనక మాట్లాడినా, హిందూయిజం గురించి ఏదైనా ఒక మాట మాట్లాడినా, కానీ ఎందుకు రాజకీయం జేస్తారు? అంటే వాళ్ళు ఆ పార్టీకి చెందిన వాళ్ళు అని జెప్పేసి ఒక రాజకీయం జేస్తారు. ఎందుకలాగా అసలకి? ఎందుకో చెప్పనమ్మా? ఇప్పుడు ఎవరైతే అలా రాజకీయం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మత లక్ష్యం కలిగిన వాళ్ళు. వాళ్ళు హిందువులకే పుట్టినప్పటికీ, ఉదాహరణకి నిన్న ఉదయనిధి స్టాలిన్ ఏమన్నాడు? ఏమన్నాడు? మా పార్టీ సిద్ధాంతాలు, బైబిల్ సిద్ధాంతాలు ఒకటే అన్నాడు. బైబిల్ సిద్ధాంతం ఏంటి? ప్రపంచం అంతా పాపులు అని చెప్పడం. ప్రపంచం అంతా పాపులు అని చెప్పడమే బైబిల్ సిద్ధాంతం. కాబట్టి వీళ్ళ పార్టీ పాపిష్టి పార్టీ అని అతనే చెప్పాడు. సో బైబిల్ సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ నుంచి తమిళనాడులో దేవాలయాలు ఎలా సేఫ్ గా ఉంటాయి? బైబిల్ ఎక్కిన వాడు పరిపాలిస్తే దేశం ఎలా సేఫ్ గా ఉంటుంది? బైబిల్ని ఫాలో అయ్యే వాళ్ళే కదా 300 ఏళ్ల పాటు ఈ దేశాన్ని పీడించి కొన్ని లక్షల మంది భారతీయుల్ని, హిందువుని చంపేశారు. కాబట్టి ఖచ్చితంగా గరికపాటి వారు చెప్పినట్లుగా రేవు పెట్టాలి. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, నో నీడ్ టు హైలైట్, జస్ట్ అవాయిడ్, డిలీట్. అది రాలిపోయే పువ్వు, ఎందుకంటే ఒళ్ళంతా కొవ్వు. మా తల్లికి వస్తుంది ఇప్పుడు నవ్వు, పోయాక శవం మీద వేయాల్సింది పువ్వు.